హలో అందరికీ, దిస్ ఈజ్ మహి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా మహి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ బ్యూటిఫుల్ ఇంక్రెడిబుల్ ఉమెన్ వాచింగ్ అవుట్ దిస్ వీడియో. మీ అందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు సాటర్డే మార్నింగ్ ప్రశాంతంగా కాసేపు అలా కూర్చొని సన్ రైజ్ చూస్తున్నాను. రోజు కూడా ఫస్ట్ లెగ్గానే ఫస్ట్ సన్ రైజే చూస్తాను, కానీ వీకెండ్స్లో అయితే కాస్త టైం ఉంటుంది కాసేపు అలా రిలాక్స్ అవ్వడానికి. ఈరోజు వ్లాగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. జనరల్గా ఇంట్లో చేసుకునే పనులు, వంట అది చూపిస్తాను. కానీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా యాజ్ ఏ ఉమెన్ నేను ఇక్కడి వరకు ఎలా వచ్చాను, ఈ స్టేజ్ వరకు ఎలా మేనేజ్ చేస్తున్నాను. వర్కింగ్ ఉమెన్ అయినా సరే, హోమ్ మేకర్ అయినా సరే, ప్రతి ఒక్క ఉమెన్ లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు కూడా నా లైఫ్ స్టోరీకి కనెక్ట్ అవుతారేమో అనే ఉద్దేశంతో ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో టు బిగిన్ విత్ మై స్టోరీ, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద కూతుర్ని, తర్వాత పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో సెకండ్ కోడలు అనమాట. తర్వాత ఒక వైఫ్గా, మదర్గా, వర్కింగ్ ఉమెన్. పెళ్ళికి ముందు నుంచి జాబ్ చేస్తున్నాను, పెళ్ళి అయిన తర్వాత కంటిన్యూ చేస్తున్నాను, పాప పుట్టిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నాను. సో వర్కింగ్ ఉమెన్. అండ్ వర్కింగ్ ఉమెన్ అంటే జాబ్తో పాటు ఇల్లు కూడా చూసుకోవాలి. అండ్ ఇల్లు, పాప అండ్ అన్ని ప్రతి ఒక్క రోల్స్, మళ్ళీ ఆఫీస్లో కూడా మన డెసిగ్నేషన్, మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి మీట్ అవుతూ, ఇంట్లో మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నవి చూసుకుంటూ అన్నీ మేనేజ్ చేసుకోవడం ప్రతి ఒక్క ఉమెన్కి కూడా ఒక ఛాలెంజింగ్. సో నేను ఐ ఫీల్ ప్రౌడ్, లైక్ సమ్ టైమ్స్ నా సెల్ఫ్ లైఫ్ జర్నీ చూసుకుంటే ఐ ఫీల్ లిటిల్ ప్రౌడ్. కానీ ఎట్ ద సేమ్ టైం ఎక్కడో ఒక దగ్గర మన రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో సెల్ఫ్ కేర్, సెల్ఫ్ టైం అనేది మర్చిపోతాము అనేది ఐ స్టిల్ స్ట్రాంగ్లీ బిలీవ్ అనమాట. ఏ ఏజ్లో సరే, ఏ ఎరాలో అయినా సరే, అంటే నేను మా మమ్మీ అమ్మమ్మ వాళ్ళ నుంచి చూస్తున్నాను, స్టిల్ ఇప్పటికీ కూడా ఉమెన్ ప్రతి పనుల్లో ముందుకుంటారు. కానీ మన టైం అంటే సెల్ఫ్ టైం, సెల్ఫ్ హెల్త్ అనే టైంకి వచ్చేసరికి మాత్రం ఎప్పుడూ ఒక స్టెప్ వెనకాలే ఉంటారు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ ఈజ్ ఫార్ బెటర్. ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సపోర్టింగ్ మెన్ ఉంటున్నారు, మంచి ఫాదర్స్ కానీ, హస్బెండ్, బ్రదర్స్, ఎవ్రీ వన్ ఈజ్ లైక్ బ్యాలెన్సింగ్ అవర్ వర్క్స్. సో మనం కూడా ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండడానికి వాళ్ళకు కూడా మనకి సపోర్ట్ ఇస్తున్నారు. బట్ స్టిల్ అయినా కూడా ఆడవాళ్ళు చాలా వరకు కూడా మన సెల్ఫ్ కేర్ అండ్ హెల్త్ విషయంలో ఒక స్టెప్ వెనకే ఉన్నాం ఇంకా కూడా. అండ్ పర్సనల్గా నా లైఫ్కి వస్తే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఫుల్ స్టూడియస్ గర్ల్. అంటే స్కూల్, హోంవర్క్స్, క్లాస్ వర్క్స్, ఎగ్జామ్స్ ఇవి తప్ప ఇంకా వేరే ప్రపంచమే తెలీదు. స్కూల్లో ఉన్నంత వరకు క్లాస్ టాపర్, కాలేజ్కి వచ్చాక క్లాస్ టాపర్, సో ఇంజనీరింగ్లో కూడా టాపర్. సో ఇలా నేను ప్రతిసారి నా కంప్లీట్ స్టేజెస్ ఆఫ్ మై లైఫ్ ఆర్ స్టడీ లైఫ్లో కంప్లీట్లీ టాప్ ర్యాంకర్. అండ్ అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే జాబ్ వచ్చేసింది. థర్డ్ ఇయర్లోనే జాబ్, ఫోర్త్ ఇయర్ అయిపోగానే నేను అవ్వగానే ఐటీ ఇండస్ట్రీకి స్టెప్ అయ్యానమాట. సో ఇలా నా జర్నీ మొత్తం కంప్లీట్లీ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ కెరియర్ గోల్ ఇదే ఉండింది. ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ, అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ పక్కన పెట్టండి, ఆటలు, గేమ్స్ ఆడింది కూడా నా చైల్డ్హుడ్ మెమరీస్లో అస్సలు లేవన్నమాట. చాలా వరకు పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటారు, బట్ సమ్హౌ నేను అసలు గేమ్స్ అనేదే నాకు తెలియదు. నో స్పోర్ట్స్, నో గేమ్స్, నో ఫిజికల్ యాక్టివిటీ. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం కాలేజ్ అయిపోయి జాబ్కి స్టార్ట్ అయ్యాక ఇనీషియల్ డేస్ ఆఫ్ కెరియర్. సో అప్పుడు మళ్ళీ అదే తాపత్రయం, చదవాలి, నేర్చుకోవాలి, కొత్తగా జాబ్, మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడం, కెరీర్ ప్రోగ్రెస్ అవ్వడం, ఇంతసేపు ఇదే ఫోకస్ ఉండింది. దాని తర్వాత పెళ్ళి అవ్వడం, దాని తర్వాత అగైన్ అ న్యూ రోల్ ఇన్ ద లైఫ్, న్యూ చాప్టర్ ఇన్ ద లైఫ్, మళ్ళీ అక్కడ అడ్జస్ట్ అవ్వడం, ఇల్లు, న్యూ లైఫ్, న్యూ ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ చూసుకోవడం. సో రెస్పాన్సిబిలిటీస్ ఆర్ పాప్డ్ అప్, ఎక్కువ అయిపోయాయి. నాకనే కాదు, దిస్ ఈజ్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ ఎవ్రీ ఉమెన్. సో దాని తర్వాత మళ్ళీ కిడ్ వచ్చేసింది, పాప వచ్చేసిన తర్వాత అగైన్ డ్రాస్టిక్ చేంజ్ ఫిజికలీ అండ్ మెంటల్లీ ఫర్ ఎవ్రీ ఉమెన్. సో మళ్ళీ అది కోపప్ అవ్వడం, 6 months మెటర్నిటీ లీవ్ తీసుకొని మళ్ళీ వెంటనే ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా ఇమ్మీడియట్గా 6 months మెటర్నిటీ అవ్వగానే మళ్ళీ నేను జాబ్ జాయిన్ అయిపోయాను. సో మళ్ళీ జాబ్లో సేమ్ థింగ్, మళ్ళీ బ్యాలెన్సింగ్ హోమ్, ఇల్లు, ఇప్పుడు ఎక్స్ట్రాగా మనకి పాపతో పాటు మళ్ళీ కెరియర్
పిక్ అవ్వడం. సో ఎవ్రీ టైమ్ ఆల్ ద టైమ్ నేనైతే కెరియర్ ఓరియంటెడ్గానే ఉన్నానన్నమాట. ఐ లాస్ట్ మై సెల్ఫ్. అంటే నేను ఒక 30s దాటిన తర్వాత మిడ్ 30స్లో ఉన్నప్పుడు ఐ రియలైజ్ లైక్ వేర్ యామ్ ఐ, లైక్ మన హెల్త్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన సిచ్యుయేషన్ ఏంటి. ఇప్పుడు ఇన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనకి ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా కావాలి. సో ఇది చాలా లేట్ రియలైజేషన్ అయ్యానమాట నేను. మా పాప పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-3 years తర్వాత ఐ స్టార్టెడ్ రియలైజింగ్ మై సెల్ఫ్ లైక్ ఫిజికల్గా అసలు నాకు చాలా స్టామినా తక్కువగా ఉంది. ఇలాగుంటే మనం అసలు ఇల్లు చూసుకోలేము. దెన్ ఐ రియలైజ్డ్ అండ్ స్టార్టెడ్ గివింగ్ సమ్ టైమ్ ఫర్ మై హెల్త్ అనమాట. నేను వీడియోలో ఫర్దర్గా కూడా చూపిస్తాను. నేను పెళ్ళి అప్పుడు, బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, మా పాప పుట్టిన తర్వాత ఎలా ఉన్నాను, నా హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ ఫొటోస్ కూడా చూపిస్తాను. సో మీన్వైల్ అయితే మనం రెసిపీ చూద్దాము. ఈరోజు వీకెండ్ కదా, స్పెషల్గా కాస్త ఏదైనా ఇంట్రెస్టింగ్గా తిందామని చెప్పేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. నాకు వెజిటేబుల్స్ కుకింగ్ అంటే వెజ్ కుకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా, చాలా వెరైటీస్గా చేస్తాను. బట్ నాన్ వెజ్ సైడ్ అసలు వెళ్ళను. నేను మా ఇంట్లో నాన్ వెజ్ వండను, తినను బేసికల్గా. సో మా హస్బెండ్ అండ్ పాప వాళ్ళు తినాలనుకున్నప్పుడు వాళ్ళు తెచ్చుకుంటారు, మా హస్బెండ్ వంట చేస్తారు, నాన్ వెజ్ వాళ్ళిద్దరే తింటారు. సో ఎగ్ బిర్యానీ వరకు అయితే నేను చేయగలుగుతాను, వెజిటేబుల్స్ అండ్ ఎగ్ బిర్యానీ. సో ఎగ్ బిర్యానీ రెసిపీ చూడండి. అండ్ దిస్ ఈజ్ హౌ లైక్ ఎవ్రీ అదర్ పీపుల్ డూ ఇట్, ద సేమ్ ప్రాసెస్. సో ఎగ్ని ఫస్ట్ బాయిల్ చేసుకున్న తర్వాత కాస్త ఆయిల్లో మనం ఉప్పు, కారం, పసుపు వేసుకొని వాటిని లైట్గా షాలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను అదే ఆయిల్లోకి బిర్యానీకి కావాల్సిన మసాలాలు వేసేసి ఆనియన్స్, దాంట్లోకి రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియా పౌడర్ అండ్ మసాలా పౌడర్ వేసేసి అల్లం పేస్ట్తో పాటుగా లో ఫ్లేమ్లో కాస్త ఒక 5-10 minutes వరకు ఆనియన్స్ మెత్తగా అయ్యే వరకు ఉంచేసి దాని తర్వాత కర్డ్ యాడ్ చేస్తాము. అండ్ కర్డ్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ ఎనీ బిర్యానీ. ఏ బిర్యానీ తీసుకున్నా కూడా ఆబ్వియస్లీ. సో మనకి ఆ కర్డ్తోని మంచి ఫ్లేవర్, స్మూత్నెస్ వస్తుంది. అండ్ బిర్యానీ డ్రై అవ్వకుండా మంచిగా ఉండడానికి కర్డ్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ బిర్యానీ రెసిపీస్. సో కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలుపుకొని మిశ్రమాన్ని మొత్తం మళ్ళీ ఈ ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడికితే మనకి ఆయిల్ అనేది సపరేట్గా అవుతుందన్నమాట. ఆ టైంలో మనం షాలో ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్న అన్నాన్ని ఇక్కడ లేయర్ బై లేయర్ వేసుకోవాలి. అయితే బిర్యానీకి మాత్రం ఒక 80% అన్నం ఉడికిన తర్వాత గంజి వార్చేసి ఆ రైస్ని ఇక్కడ పెట్టేసి లో ఫ్లేమ్లో, అంటే దమ్ముకు అంటాం కదా, సో దమ్ముకి ఒక 5-10 minutes పెడితే బిర్యానీ రెడీ టు ఈట్ అనమాట. ఐ జస్ట్ లవ్ ఎగ్ బిర్యానీ అండ్ వెజిటబుల్ బిర్యానీ. సో బీయింగ్ హైదరాబాదీ, బిర్యానీ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. సో వీకెండ్ కాబట్టి స్పెషల్ చేసుకుని తింటూ, దాని తర్వాత మా పాపకి ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట. సో తనకి చదివించుకుంటూ అండ్ ఆల్సో ఐ హ్యావ్ సమ్ ఆఫీస్ వర్క్ కూడా చేసుకుంటూ అన్నీ మేనేజ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ హౌ మై రెగ్యులర్ డే విల్ బీ. లైక్ వీకెండ్స్ అయినా వీక్ డేస్ అయినా కూడా ఇంతే. కుకింగ్ చేసుకోవాలి, పాపకి చూసుకోవాలి, ఆఫీస్ చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి. సో ఎస్. అండ్ ఇప్పుడు నేను ఇంకా మన టాపిక్కి కంటిన్యూ చేస్తే, సో లేట్ 30sలో, లైక్ ఆల్మోస్ట్ ఎర్లీ 30s అనుకోండి, ఎర్లీ 30sలో ఐ రియలైజ్డ్ లైక్ హెల్త్ అనేది ఒక బిగ్ రోల్ ఫర్ ఎవ్రీ వన్. సో ఉమెన్కి ఇంకా చాలా లేట్గా రియలైజ్ అవుతాము మనము మన హెల్త్ గురించి. లైక్ ఇంట్లో ఎవరికైనా ఏదన్నా అవుతే మాత్రం ఫస్ట్ ముందుండి చూసుకుంటాము, అది ఎవరికైనా సరే. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాస్త వెనకడిగే వేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మాకు లైక్ ఎనీ కార్పొరేట్లో ప్రతి ఒక్కరికి ఆఫీస్లో ఇయర్లీ చెకప్, మెడికల్ చెకప్ అనేది ఉంటుందన్నమాట, విచ్ ఇస్ లైక్ ఆఫీస్ వాళ్ళదే బేరబుల్ అమౌంట్. సో అది కూడా నేను ఇన్ని ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్లో ఇప్పటి వరకు చేయించుకోలేదు. లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ బాగా ఫోర్స్ చేస్తే ఓకే వెళ్దాము అని చేయించుకున్నాను. సో అంత నెగ్లిజిబుల్గా ఉంటామన్నమాట. నేనే కాదు, నా ఫ్రెండ్స్లో కూడా చాలామందిని చెక్ చేస్తాను. సో మేల్ ఎంప్లాయీస్ కంటే కూడా ఫీమేల్ ఎంప్లాయీస్ ఇలాంటివి హెల్త్ చెకప్స్ అలాంటివి చాలా తక్కువ చేయించుకుంటాం అనమాట.
సో యెస్, ఇలా కాకుండా చాలా ఎర్లీగా మనం కెరియర్‌కి, ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మన హెల్త్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను ఈ ఉమెన్స్ డే స్పెషల్ వ్లాగ్‌గా అయితే ఇదే చెప్పాలనుకుంటున్నాను అందరికీ కూడా. సో ఎవ్రీవన్ హ్యాస్ ద సేమ్ లైఫ్ స్టోరీ ఆఫ్ యాజ్ మైన్. సో కొంచెం రోల్స్ ఎక్కువ తక్కువగా ఉండొచ్చు ప్రతి ఒక్కరి లైఫ్‌లో. కానీ మన లైఫ్కి వచ్చేసరికి మాత్రం మన హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చాలా ట్రై చేస్తున్నాను లైక్ టు గెట్ ఇన్ టు ఫిట్. నా ఉద్దేశంలో ఫిట్నెస్ అంటే వెయిట్ లాస్ ఒకటే కాదు, లైక్ ఇట్స్ లైక్ అ స్ట్రెంగ్త్. సో నాకు బాగా స్ట్రెంగ్త్ అవసరం, ఫిజికల్గా నాకు చాలా స్ట్రెంగ్త్ అవసరం టు హ్యావ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్. అండ్ ఇంట్లో అన్నీ చూసుకోవడానికి 24 hours నేను పని చేయడానికి ఫిజికల్ స్టామినా అనేది నాకు చాలా కావాలి. సో నేను ఒక 5 years నుంచి హెల్త్ మీద ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశాను. సో 5 yearsలో ఆన్ అండ్ ఆఫ్ ఉంది, కానీ ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు. ఈ ఇయర్లో నేను పెట్టుకున్న ఒకటే ఒక గోల్ ఏంటి అంటే ఫిట్నెస్. సో ఫిట్నెస్ నన్ను చూసి మా పాప ఇన్స్పైర్ అవ్వాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో అగైన్ ఐ స్టార్టెడ్ మై ఫిట్నెస్ జర్నీ. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఫొటోస్ బిఫోర్ మ్యారేజ్. ఈ ఫోటో బ్లూ శారీలో ఫోటో నా పెళ్ళి కన్ఫర్మ్ అయిన రోజు. అక్కడి నుంచి ఇప్పుడు కనిపిస్తున్న ఈ 2 photos కూడా నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన డేస్ ఆ టైంలో అనమాట. సో ఆఫ్టర్ దట్ దిస్ ఈజ్ మై ప్రెగ్నెన్సీ ఫొటోస్, లైక్ 8 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫొటోస్ అనమాట ఇవి. సో పోస్ట్ దట్ డెలివరీ. ఇంకా అప్పుడు చాలామంది అనుకుంటాము మనం యాజ్ ఎ ఉమెన్ వీ ఆల్వేస్ గెట్ సమ్ ఆర్ ద అదర్ ఎక్స్క్యూజెస్. సో ముందైతే నేను చెప్పాను కదా కెరియర్, పెళ్ళి అని. దాని తర్వాత ప్రెగ్నెన్సీ అవ్వగానే ఇంకా ఇలాగే ఉంటాము, చబ్బీగానే ఉంటాము అని మైండ్ సెట్ చేసుకున్నాను. బట్ పోస్ట్ ఇవి చూస్తే, ఇప్పుడు ఈ ఫొటోస్ చూస్తే మా పాప 1 year అయినాక నా ఫొటోస్ ఇవి. ఆటోమేటిక్గా నేను మా పాప ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత తన 3rd birthday వరకు కూడా వితిన్ 2-3 years ఐ రెడ్యూస్డ్ అ లాట్ ఆఫ్ వెయిట్ వితౌట్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్. కానీ ఆ 2-3 yearsలో నేను చేసిన ఒకే ఒక పని ఏంటి అంటే కన్సిస్టెంట్గా డైలీ మార్నింగ్ వాకింగ్ చేయడం. డైలీ మార్నింగ్ 4 kilometers వాకింగ్ చేసేదాన్ని. సో ఆటోమేటిక్గా నేను వెయిట్ రెడ్యూస్ అయ్యాను. అప్పుడు నా కాన్షియస్గా నేను చేయలేదు ఆ పని, బట్ ఐ డిడ్ దట్. సో అది నాకు చాలా ఇంపాక్ట్ వచ్చింది. సో ఆ 2-3 yearsలో నేను బాగా తగ్గాను. సో ఆ పోస్ట్ డెలివరీ వెయిట్ అంతా షట్ డౌన్ అయిపోయింది. నేను మై బేబీ బోర్న్ ఇన్ 2018 అనమాట. 2018 నుంచి నేను 2022 వరకు ఐ వాజ్ లీన్. అంటే ఇప్పుడు చూస్తున్న ఫొటోస్ అన్నీ కూడా నాకు 2021-22 వరకు. సో ఆఫ్టర్ దట్ ఐ డు నాట్ నో మళ్ళీ ఏమైందో ఐ సమ్హౌ క్విట్ దీస్ వాకింగ్ అదే ఆపేసాను అనమాట. ఎందుకో తెలియదు అసలు. ఐ రియలీ డు నాట్ నో ద రీజన్. సమ్హౌ మళ్ళీ డైలీ లైఫ్లో పడిపోవడం, ఎప్పుడో ఒకసారి బ్రేక్ రావడం, అంతా మర్చిపోవడం అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటో 2022 అనమాట. సో 2022 నుంచి ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు చూస్తున్నారు కదా నా రెగ్యులర్ వీడియోస్. ఇప్పుడు మళ్ళీ నా బ్యాక్ ఫొటోస్ చూస్తే ఇప్పుడు నేను చాలానే పుట్ ఆన్ అయ్యాను అనమాట. నేను చాలా ఎక్కువగా వెయిట్ ఉన్నాను అని చెప్పను, బట్ కంపారిటివ్లీ నా పాత ఫొటోస్, నా పాత ఇయర్స్లో చూసుకుంటే ఎస్, ఐ హ్యావ్ గెయిన్డ్ సమ్ అమౌంట్ ఆఫ్ వెయిట్. సో ఇప్పుడు ఈ వెయిట్ షట్ డౌన్ చేయడం ఈజ్ మై మెయిన్ మోటో. ఎందుకంటే స్టామినా, మన ఆడవాళ్ళకి ఎంత ఎక్కువగా మనం స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్గా ఉంటామో ఫిజికల్గా, మెంటల్లీ కూడా మనం అంతే స్ట్రాంగ్గా ఉంటాము. ఓన్లీ దెన్ వీ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. నేను యాజ్ ఎ వైఫ్, వర్కింగ్ ఉమెన్ అండ్ హోమ్ మేకర్ అండ్ మదర్ టు అ డాటర్గా నేను ఇవన్నీ చేసుకోవడానికి, ప్రతి పని నేను ఇంట్లో చేసుకోవడానికి ఐ నీడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. అండ్ అంతేకాకుండా ఇప్పుడు నా పాప నన్ను చూసే పెరుగుతుంది. సో తనకి నేను ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ మై అగైన్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. సో హోప్ మీరందరూ కూడా ఇది కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ ఉమెన్స్ డే నేను అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంది ఏంటి అంటే, మన హెల్త్, ఉమెన్ హెల్త్ అట్మోస్ట్ ప్రయారిటీ. అందరికంటే కూడా మన హెల్త్, మన సెల్ఫ్ టైం, సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ జర్నీ కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీకు ఒకవేళ స్టాప్ అనేది వచ్చి ఉంటే కనుక మళ్ళీ స్టార్ట్ చేయండి. డైలీ ఒక న్యూ స్టెప్, న్యూ చాప్టర్తోని అగైన్ హిట్ బ్యాక్. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. స్టే కనెక్టెడ్ టు ఆహామహి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీరు నిజంగా కనెక్ట్ అవుతే కనుక కమెంట్లో చెప్పండి. అండ్ సీ యూ. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.